ఇప్పుడు మరి మరి మీకు ఎమ్మెల్సీ పదవి ఎందుకంటే రాజీనామా చేయొచ్చు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ పదవి ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళు అంటారు మిమ్మల్ని కార్నర్ చేస్తారు. మీరు అమెరికాలో ఉన్నప్పుడు మీ మీద దొంగ దెబ్బ తీసింది కేటీఆర్ 2 సార్లు. మరి అదే ఎమ్మెల్సీ పదవి రేపు పొద్దున అంటారు ఇంకా మరి ఇంత వ్యతిరేకంగా మా కోసం పనిచేస్తున్న మీకు మేము ఇచ్చిన పదవి ఎందుకు అంటారు. ఆలోపు మీరే రాజీనామా చేయొచ్చు కదా. ఏమో నాకు తెలిసి అతి త్వరలోనే కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేయబోతున్నదన్నది వాళ్ళ సన్నిహితుల ద్వారా తెలుస్తున్న ఇన్ఫర్మేషన్. ఇక ఆమె పార్టీ పెట్టడమో ఏదో మరి వేరే పార్టీలో జాయిన్ అవ్వడానికి అయితే అవకాశం ఏం కనబడతలేదు. మరి వేరే పార్టీలు ఎవరు తీసుకుంటారని నేను అనుకుంటలేను. ఈ పరిస్థితుల్లో మరి ఆమె పార్టీ పెట్టడానికే ముందుకెళ్తున్నట్టు కనబడుతున్నది. చూడాలి మరి కేటీఆర్ ఆలోచన ఏంది, ఎట్లాగ వెళ్ళిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఆమెని తెచ్చుకొని మళ్ళీ ఇబ్బంది పడడం కంటే ఆమెని పోయింది ఎట్లాగో పోయింది పంపించడమే బెటర్ అన్నది ఆయన ఆలోచన. అందుకే ఇంకాస్త దానికి పదును పెడుతున్నాడు. ఆయన చర్యలకి మరింత పదును పెట్టి నిన్న తెలంగాణ భవన్లో ఆ ఎన్నిక జరిపి మొన్న ఏకంగా అందులో ఉన్న జాగృతి వాళ్ళందరినీ తొలగించి పడేసిండు. సో మరి ఇప్పుడు ఆమె బీఆర్ఎస్ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి అయితే ఆమె దగ్గరనే ఉన్నది. మరి ఆమె ఆ పదవి అనుభవిస్తున్నది. ఇంకా మరి ఆమె రాజీనామా చేసేయచ్చు కదా. మరి ఇంకా పదవి ఎందుకు మళ్ళీ, ఆ పదవి ఎందుకు మళ్ళీ?